హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యే నమః. శ్రావణ మాసంలో నిత్య సౌభాగ్యం కోసం ముత్తైదువులందరూ చేసుకునే వరలక్ష్మి వ్రతం రోజు తప్పక చదువుకోవలసిన వినవలసిన వ్రత కథను ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సూత మహాముని సౌనికాది మహర్షులు శ్రీ వరలక్ష్మి వ్రత కథ గురించి అడుగగా సూత మహాముని ఈ విధంగా వినిపించసాగాడు. మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యమును కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. ఆ కథనే మీకు నేను చెబుతున్నాను, వినండి. కాంతులతో శోభాయమానంగా మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న పరమేశ్వరుని దగ్గరికి పార్వతీ అమ్మవారు వచ్చి నమస్కరించి, ఓ దేవదేవ, భూలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, ధన కనక వస్తువాహనాది సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది అమ్మవారు. పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి అనగానే పార్వతి, నాదా, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? దాని విధి విధానాలు ఏమిటి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా? ఈ సంగతులన్నింటినీ వివరంగా చెప్పండి అని అడుగగా పరమశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి శైలరాజ నందిని, పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అని ఒక పట్టణం ఉంది. అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తొలదూకుతూ ఉన్నది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి భర్తను దైవంగా భావించి పూజించేది. అత్తమామలకు సకల ఉపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది. ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారందరి చేత కూడా మంచి మనిషి అని, అంటే ఉత్తమ ఇల్లాలు అని మంచి ప్రశంసలు పొందింది. ఇటువంటి సదాచార సంపత్తి ప్రవర్తన కలిగిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఆమెకు ఒకనాటి రాత్రి కలలో ప్రత్యక్షమై, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ సద్గుణాలను చూసి సంతోషించి నేను అనుగ్రహించాలని వచ్చాను. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కోరిన వరాలిస్తాను అని చెప్పింది. చారుమతి చాలా ఆనందించి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనత్యై పుణ్యమూర్తయే శరణ్యే జగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని స్తుతించి, ఓ తల్లి, నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనం లభించింది. లగ్న ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పగా వరలక్ష్మి అమ్మవారు చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యురాలైంది. చారుమతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది. వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు. ఓహో, నేను కలగన్నాను కాబోలు, కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపించింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు మామలకు జరిగిన విషయం చెప్పగా వారు చాలా ఆనందించి, ఇలాంటి స్వప్నం రావడం శుభసూచకమని, సాధు స్వభావం కలవారికి గాని అలాంటి అదృష్టం పట్టదని ఆనందించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మికి పూజ చేయవలసింది అని వారు చెప్పారు. అయితే చారుమతి అంతటితో ఊరుకోక, ఇలాంటి వాళ్ళు అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు కదండి, అందుకని వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ చెప్పింది. స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చేయాలనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ మాసము వచ్చింది, పూర్ణిమకు ముందు శుక్రవారం కూడా వచ్చేసింది. ఇంకేముంది, ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్నానాదులు చేసి పట్టు చీరలు కట్టుకొని పూజా ద్రవ్యాలతో చారుమతి ఇంటికి అందరూ కూడా ఆడవారందరూ కూడా వచ్చారు. చారుమతి అప్పటికే అభ్యంగన స్నానాధికాలన్నీ కూడా పూర్తి చేసుకొని పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళందరూ కూడా చారుమతితో కలిసి పూజా గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి మండపం ఏర్పరిచి కలశం పెట్టి పంచపల్లవాలను దానిలో ఉంచి ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసి నానా విధమైన, అంటే ఎన్నో రకాలైనటువంటి ఫలములు, భక్ష్యభోజ్యములు, చాలా నైవేద్యాలు నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి 9 గ్రంథులు గల తోరాలను కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణ చేశారు. స్త్రీలందరికీ కూడా కాళ్ళ నుండి గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. చూసుకోగా కాళ్లకు అందెలు కనిపించాయి. అసలు
ఇదంతా వరలక్ష్మి అమ్మవారి కటాక్షమే కదా అని సంతోషించి వారంతా కూడా ఆనందంతో రెండవ ప్రదక్షిణ చేశారు. ఇంకేముంది, దగదగా మెరుస్తున్న కంకణాలు చేతులకు వచ్చాయి. ఇక వాళ్ళ ఆనందానికి ఇంకేముందండి, భక్తి శ్రద్ధలతో మూడవ ప్రదక్షిణం కూడా చేశారు. ఇక చెప్పేది ఏమునుంది, ఆ స్త్రీలంతా కూడా ఉళ్ళంతా సర్వాభరణ భూషితులైనారు. ఇంకా ఆ స్త్రీలందరి భవనాలు కూడా సువర్ణమయమైపోయాయి. ఇళ్ళన్నీ కూడా రథ గజ తురగాది వాహనాలతో పరివారంతోనూ మహారాజు భవనాల్లాగా ప్రకాశించిపోసాగాయి. ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి. స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ అమ్మవారికి నమస్కరించుకున్నారు. తర్వాత కల్పోక్త విధానంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షలతో పూజ చేసి 12 కుడుములు వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలాదులు సమర్పించారు. తర్వాత బ్రాహ్మణోత్తమునికి నమస్కరించి ఆశీర్వాదాలు పొందిరారు అందరూ కూడా. వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతోటి కలిసి అందరూ కూడా ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలను ఎక్కి తమ ఇళ్లకు పోతూ, చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు, వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులైనాము. వారితోటి సహవాసం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని పొగిడారు. నిజమే కదండి, మంచివారితోటి సావాసం చేస్తే అంతా మనకి కూడా మంచే జరుగుతుంది. ఇక్కడ ఆ చారుమతీదేవి చేసుకున్నది వ్రతం. అందరూ కూర్చొని అందరూ కూడా పాలు పంచుకున్నారు. అందరికీ కూడా పుణ్యం దక్కింది. తర్వాత నుంచి ప్రతి ఏటా కూడా ఈ శ్రావణ శుక్రవారం పూజంతా వారంతా కూడా చేస్తూ వచ్చారు. ఆ సాంప్రదాయమే తరతరాల నుంచి ఈనాటి వరకు వచ్చింది. పార్వతి ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఎవరైనా ఆచరించవచ్చు. ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలను, నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. ఈ వరలక్ష్మి వ్రత కథను వినేవారికి, చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వ వాంఛాలను సిద్ధింపజేసి ఆయురారోగ్యాలను, భోగభాగ్యవంతుల్ని, నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించి అందరినీ అనుగ్రహిస్తుంది. విధంగా సూత మహాముని మునులందరికీ కూడా చెప్పి వ్రత కథను, మునులారా విన్నారు కదా, చారుమతి ఎదుటివారి మంచి కోరింది. ఎదుటివారికి మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఏమి చేసినా ఆ అమ్మవారు సులభంగా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే అంతా మనకి మంచి చేస్తుంది. వారికి మనం అంతా మంచి జరగాలి అనుకుంటే మనకు కూడా అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పారు. మనకే మంచి జరగాలని కాకుండా ఫ్రెండ్స్, అందరికీ మంచి జరగాలని కోరుకుంటే మనకి తెలియకుండానే మనకంతా మంచి జరుగుతుంది. ఈ వ్రత కథను విన్నా, చదివినా, ఎవరికన్నా వినిపించినా కూడా నిత్య సౌభాగ్యము, ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. లక్ష్మీ వ్రతం రోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని, సకల సంపదలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.